ఈరోజు గవర్నర్ ప్రసంగం విన్న తర్వాత నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారిని అభినందించాలనిపిస్తుంది, బాగా అభినందించాలనిపిస్తుంది. పట్టపగలు నిండు చట్టసభలలో గవర్నర్ గారి చేత కూడా పచ్చి అబద్ధాలు చెప్పించినంత గొప్ప చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఇంత రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఉండదు. పట్టపగలు నిండు సభల్లో దారుణమైన అబద్ధాలు, మోసపూరితమైనటువంటి ప్రకటనలు చెప్పించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఎంత దారుణంగా అంటే కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 100 కోట్లు ఇస్తే 2018కి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందంట. ఈరోజు బడ్జెట్ ఈరోజు ప్రసంగంలో 100 కోట్లు ఇస్తే 2018 పూర్తవుతుందంట. రైతులందరూ రాజధాని కోసం ఇష్టపూర్వకంగా ఇచ్చారంట. ఇష్టపూర్వకంగా ఇచ్చారా, కష్టపూర్వకంగా ఇచ్చారా, అక్కడికి గవర్నర్ గారు వెళితే తెలుస్తుంది. ఈరోజు ఎంత కష్టపూర్వకంగా లాక్కున్నారు రైతుల భూములను. అదొకటే కాదు, 3172 మంది ఎస్టీలకు ఉద్యోగాలు ఇచ్చిందండి ఈ ప్రభుత్వం. ఒక్క ఉద్యోగం ఇచ్చుంటే ఒట్టు అని చెప్తున్నాం. 34,181 మందికి ఎస్టీలకు స్కాలర్షిప్లు ఇచ్చిందంట. స్కాలర్షిప్లు ఇవ్వకుండా విద్యను మధ్యలో మానేస్తున్నారు చాలా మంది ఎస్సీ ఎస్టీలు. 34,181 మందికి ఎస్టీలకే స్కాలర్షిప్ ఇచ్చామంటున్నారు. బడి పిలుస్తూ ఉందో, బడి ఏడుస్తూ ఉందో, బడిలోకి వెళ్ళి పిల్లల్ని చెప్తే అర్థమవుతుంది. ఒక్క ఉపాధ్యాయుని అపాయింట్ చేయాల. ప్రైవేట్ కాలేజీలు వీధికొకటి పూటకొకటి వెలుస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు అన్ని మరుగున పడిపోతున్నాయి. ఉపాధ్యాయులేక ఒక్క ఉపాధ్యాయుని అపాయింట్ చేయకుండా బడి పిలుస్తోంది. అద్భుతమైన ఆధునిక విద్య తీసుకొస్తామంటున్నారు. ఉన్న విద్యను కాపాడిన మహాప్రభు అంటే అందుకే చెప్తున్నాం, బడి పిలవలేదు, బడి ఏడుస్తోంది అనేసని. సుమారుగా 1,37,000 మంది రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించారంట. మహానుభావుడు ఎక్కడ కల్పించారో, ఏ రైతు కల్పించాడో కొంచెం చెప్తే బాగుంటుంది తన బడ్జెట్ ప్రసంగంలో. ఈరోజు రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడారు. ప్రతిభ కలిగిన ప్రతి ప్రతిభావంతుడు పేద విద్యార్థి ఉన్నత చదువులు చదవాలని మహానేత రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి 5 సంవత్సరాలు పక్కాగా అమలు చేస్తే ఈరోజు ప్రతిభ కలిగిన పేద విద్యార్థులందరూ ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించగా ఈ రాష్ట్రంలో 65,000 మంది పైకి విద్యార్థులు ఇప్పటికే విద్య మానేశారని లెక్కలు చెప్తుంటే ఈ రోజుల్లో విద్యని అభివృద్ధి చేశామని బడ్జెట్లో పేర్కొనడం చాలా బాధాకరం. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఈ 8 నెలల్లో 67,490 ఇండ్లు కట్టారంట. ఎక్కడ కట్టారో, ఎక్కడ పూర్తయినాయో గవర్నమెంట్ చెప్పాలి. ఒక్క ఇంటికైనా ఒక్క రూపాయి అయినా ఎక్కడని ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంటే చెప్పండి. 67,490 ఇండ్లు ఎక్కడ పూర్తయినాయో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే బాగుంటుందని అడుగుతున్నాం. సుమారుగా 90,000 తలసరి ఆదాయం ఉందంట. ఒక పక్కేమో రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది, కష్టాల్లో ఉందంటాడు. ఒక పక్కేమో 90,000 తలసరి ఆదాయం ఉందంటారు. 90,000 తలసరి ఆదాయం ఉంటే రాష్ట్రం ఎందుకు ఇబ్బందుల్లో ఉంటుందని అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. సుమారుగా రైతులకు ప్రతిరోజు 7 గంటలు కరెంట్ ఇస్తామంటున్నారు. ఏ ఊర్లో 7 గంటలు కరెంట్ ఇచ్చారో ఒక్క రైతు వచ్చి గుండె మీద చేసుకొని మా గ్రామంలో నేను 7 గంటలు ప్రతిరోజు నిరంతరాయంగా కరెంటు నేను పొందానని ఒక్క రైతులు చెప్పండి చూద్దాం. 7 గంటలు కరెంట్ ఇచ్చామని చెప్పుకోవడం ఎంత దారుణమో ఇంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం మీద అంబక్క మాటలతో, అసత్యపు మాటలతో, అవాస్తవ ప్రకటనలతో పేపర్ ప్రోగ్రెస్ ను చూపించారు. ఫీల్డ్ ప్రోగ్రెస్ కాదు, పేపర్ ప్రోగ్రెస్ ను చూపించిన చరిత్ర ఈ ప్రభుత్వానిది. ఒక మాట చెప్తే, ఒక ప్రకటన చేస్తే గవర్నర్ గారు ప్రథమ పౌరుడైనటువంటి గవర్నర్ గారి దగ్గర ప్రకటన చేయించినప్పుడన్నా కొద్దిగైనా నిజం చెప్పించుంటే చాలా బాగున్నాను. ఒక్క మాట కూడా గవర్నర్ గారి చేత నిజం చెప్పించకుండా ఇంత దుర్మార్గంగా, ఇంత ధైర్యంగా, ఇంత బహిరంగంగా నిండు సభలలో ఇంత అబద్ధాలు, పచ్చి అబద్ధ ప్రకటనలు, లేని అభివృద్ధిని పేపర్ల మీద చూపిస్తూ పేపర్ ప్రోగ్రెస్ ను చూపించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానిది. ప్రజలు గమనిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి
ఖచ్చితంగా కూడా చరమగీతం పాడే రోజు తొందరలో ఉంది. పట్టుసీమ గురించి మాట్లాడతారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయండి. ఈరోజు పట్టుసీమ ప్రాజెక్ట్ అని సుమారు 500 కోట్ల రూపాయలు దాంట్లో నొక్కేయడం కోసం, దాన్ని సంపాదించడం కోసం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అందించడం కోసం చేస్తున్న కార్యక్రమం ప్రజలు గమనిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలని ప్రతి సంవత్సరం మోసం చేయొద్దండి, మోసపూరిత మాటలను చేయొద్దండి అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.